ఇప్పుడు 5 కోట్ల ప్రజలు ఉన్నారుగా. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ లో విన్నారు కదా మీరు. ఫస్ట్ లో ఏమన్నారు, ఆయన ఎలక్షన్ వచ్చే ముంగల 2019లో ఏమన్నారు, బ్రహ్మాండమైన రాజధాని కడతాను, చంద్రబాబు నాయుడు గారు వల్ల కాలేదు, నేను వచ్చి ఢిల్లీని తలదాన్ని రాజధాని కడతాను, చూస్తా ఉన్నాను, మీరు నాకు ఓట్లేండి, నన్ను గెలిపిండి అన్నారు అన్నాడుగా. మళ్ళీ రెండోది ఏం చెప్పాడు, 1450 గజాలు కాదు 1650 1800 గజం ఇస్తాను నేనని చెప్పాడు. కళ్ళబల్లి మాటలన్నీ చెప్పాడు. గెలిచిన తర్వాత ఏం చేశాడు, 3 ముక్కలు ఆటాడాడు. 3 రాజధానుల కాన్సెప్ట్ ఎత్తుకున్నాడు. దాంట్లో ఒకటైనా కోర్టులకు వెళ్ళాం, నిరాదీక్షలు చేశాం, ఏదైనా చేశాం, వాళ్ళు దేనికైనా కానీ స్పందించారా? ఆలోచించండి, రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. మంగళ దేనికైనా స్పందించారా? రాష్ట్రోకోలు చేశాం, మరి పాదయాత్రలు చేశాం, దేనికైనా స్పందించారా? ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని మినిస్టర్లు గాని సీఎం గాని పరదాలు కట్టుకొని తిరిగాడు. మా మంగళగా మేము అమరావతి రైతులే, నేను పరదాలు కట్టుకొని తిరిగాడు చాటుగా, అంతే తప్ప ఆయన ఏం చేయలేదుగా. కోర్టులో కూడా వెనక్కి తీసుకున్నాడు ఆయనే, 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా వెనక్కి తీసుకున్నాడుగా. మరి తర్వాత ఇప్పుడు మళ్ళీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మావి గన్ అంటే తెలుసా, మావి గన్ అంటే గన్ తో పేలుస్తాడు జనాన్ని, అది ఆయన కాన్సెప్ట్. ఈ మావి గన్ అనే దాన్ని ఎలక్షన్కి వెళ్తారంటున్నాడు. ఎల్లు భారతదేశంలో మాట్లాడే స్వతంత్ర హక్కు ఎవరికైనా ఉంది. నువ్వు మావి గన్ అని వెళ్తావో, మళ్ళీ 3 రాజధానులను వెళ్తావో, మరి 3 ముక్కల ఆటకి వెళ్తావో, వెళ్తావు, ఎవరికేం కావాలి, మా రాజధాని జోలికి రావద్దు అంటున్నావు. నువ్వు ఏమాత్రం ఇంగితగానం తెలిసిన రాజకీయ నాయకులు అయితే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళన్నా గానీ, కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర పడ్డ తర్వాత ఎవరైనా గానీ ఇట్లాంటి వాక్యాలు చేస్తారా? ఏ రాజకీయ నాయకుడైనా సరే, చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు, చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి, మీరు రాజకీయ విజ్ఞతతో ఆలోచించండి. ఏ రాజకీయ నాయకుడైనా సరే, మరి ఆయన మనం బలపరుస్తాం. ఈ రోజు ఎన్ని రాజధానులు చేస్తాడు ఆయన, ఎన్ని రాజధానులు చేస్తాడు, మరి రేపు గెలిచినా కూడా ఇన్నే రాజధానులు చేస్తాడుగా, మళ్ళీ రేపు మాట మారుస్తాడుగా. మాట మారడనే కాన్సెప్ట్ ఉందా? చెప్పమని ఆ మాట ప్రమాణం చేసి చెప్పమని మనం, ఏ నాయకుడైనా చెప్పమని మనం. వైసీపీలో నాయకులు సీనియర్లు ఉన్నాడు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నాడు, చెప్పమని ప్రమాణం చేసి. ధర్మాన ప్రసాదరావు ఉన్నాడు, చెప్పమను. మేము అదే కాన్సెప్ట్ మీద ఉంటామే కానీ గతంలో ఉన్నారా? ఇలా ఉంటాను పేరుగా మమ్మల్ని రాజధాని రైతుల్ని పిచ్చోళ్ళ చేసి నీ ఇష్టం వచ్చిన ఆట ఆడుతున్నావు. మేము జేఏసీ అని తక్కువగా లేదు, జేఏసీ స్కూలింగ్ చూస్తున్నావుగా. మేము 1,00,000 మందితో వస్తాం, మీరు రండి. ఏమడిగారు మా వాళ్ళు, ఏమడిగారు రైతులు, ఏమడిగారు, అయ్యా మీరు రాజధానికి వ్యతిరేకత మాట్లాడుతున్నారు కదా, మరి రాజధానికి అమరావతి రాజధాని చేయకొట్టి రండి అని అన్నారు. ఎందుకంటే మీరు అమరావతి రాజధాని అని పలకడానికి మీకు నోరు రాలేదు నాళ్ళ నుంచి. ఇవాళ రైతుల కోసం వస్తున్నాం అన్నారు. 98% రైతులు ఇచ్చేశారు, 2% ఇవ్వాలా. 2% కోసం ఇప్పుడు ఒకటి కోసం 10 మందిని చంపకూడదు, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చెప్పానని కాదు, మీకు తెలియాలి. ఒకటి కోసం 10 మందిని చంపకూడదు, 10 మంది కోసం ఒక చెడుని చంపదు, తప్పులేదు దాంట్లో. అది రాజ్యాంగంలో దేంట్లోనే ఉంటుంది, న్యాయబద్ధంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది, అంతే తప్ప మీరు ఇద్దరు కోసం 98 మందిని చంపుతారా? ఇది న్యాయమా, ధర్మం అని ఆలోచిస్తున్నారా? మీరు ధర్మం చెబుతున్నారా? మీరు మావిగానే రండి, అది చెబుతున్నావు, నువ్వే చెబుతున్నా, క్వశ్చన్ నువ్వే వేసావు, ఆన్సర్ నువ్వే చెబుతున్నావు. మావిగా నన్ను వస్తాం, మాకు ఇష్టమైన వాళ్ళు ఓటేస్తారు, కష్టమైన వాళ్ళు మానుకుంటారని చెప్తున్నావు. ఈ మాట ఒక్క మాట కట్టుబడి రండి. మీరు వచ్చిన తర్వాత అప్పుడు ప్రజలు ఏం నిర్ణయిస్తారో. పైపెచ్చు నువ్వేమంటున్నా, పక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది, నువ్వేమంటున్నా మీ దమ్ము మా దమ్ము చూసుకుందాం అంటావు. ఏంది దమ్ములా చూసుకునేది? రాజకీయం అంటే ఎవడు బలం ఉంటే వాడు చూసుకుంటాడా? ప్రజాబలం కావాలా రాజకీయానికి, అంతే తప్ప నేనేదో కండలు బాగా పెరుగుండే నేను కుస్తీ పడతానంటే కుదరదమ్మా, అది కుదరదు. కుస్తీ పడితే గెలవము. ప్రజా బలం కావాలి, ప్రజలు మమేకం అవ్వాలి, ప్రజలు మనకు ఓట్లు వేయాలి, మనం ఇప్పుడు అధికారులకు రావాలి. అది ప్రజా బలం ఉంటేనే మన రాజకీయ బలం ఉంటది, అంతే తప్ప చూసుకుందాం చేసుకుందాం అంటే ఏంది చూసుకునేది? చూసుకున్నావుగా 151 దాన్ని 11 తీసుకొచ్చి పడేశారు, ఇంకేం చూస్తా నువ్వు? నేను కూడా అంట కింద పడ్డాక మళ్ళీ లేచి ఈసారి రారా అని, సరిపోయిద్దా? అది కాదు సభ్యత, సంస్కారం. రాజకీయ మనగడతో మాట్లాడుతూ నేర్చుకోండి. ఎవరైనా సరే, చివరికి నేనైనా సరే రాజకీయ మనగడతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. జై అమరావతి, జై జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో రైతులకు అన్యాయం జరుగుతుంది, బలవంతాన భూములు తీసుకుంటున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తాము అని చెప్పి ఏదో వల్లమాలిన ప్రేమ వలగబోస్తున్నారు. అయ్యా, నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు రైతులకు ఏం న్యాయం చేసావు? రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టావు? పాదయాత్రలు చేసేటప్పుడు ఎన్ని రకాలుగా కనీసంగా భోజనం చేయడానికి జాగా కూడా రానికుండా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి కేసులు పెట్టేసి ఒక మహిళలను కూడా వేసిలుగా చిత్రీకరించి అనేక రకాలుగా మాట్లాడిచ్చావు నీ సాక్షి ఛానల్లో. ఇవన్నీ మేము మర్చిపోలేం బాబు. నువ్వు పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టినప్పుడు అమరావతికి అనుకూలంగా కాకుండా నువ్వు వాకౌట్ చేసావు. నీకు అర్హత ఉందా? అమరావతిలో అడుగు పెడతానికి మీ పార్టీకి అర్హత ఉందా? అసలు ముందు మెయిన్ అర్హత లేకపోయినా గానీ నువ్వేదో మభ్య పెట్టేసి ఇక్కడ అల్లర్లు సృష్టించి అమరావతి అభివృద్ధిని చూడలేక దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో చేయటం తప్పితే వేరే ఉద్దేశం ఏమి లేదు. ఎవరో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చి నిన్నేమన్నా అడిగారేమో గానీ ఎవరు ఏమి లేదు. బ్రహ్మాండంగా జరుగుతుంది అభివృద్ధి.
అభివృద్ధి గానీ రైతులకు న్యాయం గానీ ఏదైనా గానీ బ్రహ్మాండంగా జరుగుతుంది బాబు. మీరు అన్న మాటలని మేము మర్చిపోలేము. 1631 రోజులు ఉద్యమం చేస్తే గనక మహిళల్ని ఎంత హింసకు గురి చేశారో, డొక్కల్లో దన్నారో, కాళ్ళు చేతులు పట్టుకొని బస్సుల్లో వేసారో, కేసులు పెట్టారో. ఒకడేమో అడివి అన్నాడు, ఒకడేమో ఎడారి అన్నాడు, ఒకడేమో పందులు తిరుగుతున్నాయి అన్నాడు, ఒకడేమో ఇది బిల్డింగులు కూడా నిలబడవు అన్నాడు. అనేక రకాలుగా మాటలు మాట్లాడారు. రోడ్లు దోమారా, ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలుగా చేశారు. మేము శాంతియుతంగానే ఉద్యమం చేశాము. మొన్న జరిగింది కూడా మేము శాంతియుతంగానే అడ్డుకున్నాం గానీ ఎవరి మీద దాడి చేయలా. మీరు అనవసరంగా మా మాజీ మంత్రుల మీద దాడి చేశారని మాట్లాడుతున్నారు. దాడి చేసే వాళ్ళైతే కనుక కనీసం అడుగు కూడా పెట్టలేరు, అడుగు కూడా వెనక్కి వేయలేరు. రైతులు ఎంతో శాంతి కాముకులు. 5 సంవత్సరాలు మేము ఉద్యమం చేసినా గానీ కనీసంగా వైసీపీ మా ఉద్యమం పక్కన వైసీపీ ఫ్లెక్సీ ఉన్నా కానీ కనీసం చించిన పాపన పోలా. మేము శాంతి కాముకులమే. ఏది ఏమైపోయినా గానీ మీరు అమరావతి మీద డిసిజన్ చేసుకొని రాజధానిగా అమరావతి అన్న తర్వాతే అడుగు పెట్టండి. మీరు మావిగాన్ అంటున్నారుగా, మావిగాన్లోనే పోండి. ఎక్కడెక్కడ మావిగాన్లో జరుగుతాయో న్యాయం జరుగుతుందో ఆడే చూసుకోండి. అమరావతితో మీకేం పని? ఏదో రైతులు ఇప్పుడు 100 మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు నీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఉన్నారేమో, వాళ్ళు వచ్చారేమో, వాళ్ళ కోసం నీ దగ్గర పిలిపించుకో, మాట్లాడుకో. అమరావతిలో రావాల్సిన పనే ఉంది. అమరావతిలో అలసాలని ఇటువంటి దురుద్దేశాలు చేస్తే మటుకి బాగుండదు. ఏదైనా కానీ అమరావతి అభివృద్ధి చెందుతుంది. అయ్యో బాబు నువ్వు అమరావతిలో అడుగు పెట్టావంటే మటుకి మళ్ళీ అంతా ఆగమైపోయింది. మీరు ఇటువంటి దుష్ట ఆలోచనలు మటుకు మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి నమస్కారాలు. ఎందుకంటున్నావంటే నువ్వు గత 5 ఏళ్లలో 98% ఇచ్చిన రైతులను ఒక్క రోజు పలకరీలా. ఇవాళ నీ దగ్గరకు వచ్చిన 2% రైతుల కోసం నేను వస్తున్నా పలకరీయటానికి ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకో. మరి గతంలో 98% ఇచ్చిన వాళ్ళు రోడ్డు ఎక్కితే ఏంటమ్మా మీ బాధ అని అడిగావా? పైపెచ్చు కేసులు పెట్టించి మమ్మల్ని నానా దుర్భాషలాడి అసలు మమ్మల్ని వేసీల కింద కూడా చిత్రీకరించారు. నీ బ్లూ మీడియాలో వేసీల కింద చిత్రీకరించి రాజధాని రైతులు అందరూ వేసీలు అని చెప్పేసి నువ్వు అన్నావు. ఇప్పుడు 2% రైతుల కోసం పాపం మిమ్మల్ని వచ్చి వాళ్ళు రమ్మంటే మేము అడిగాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి మా బాధ ఆలకించమని. మేము పోయిన ప్రధానమంత్రికి రాష్ట్రపతి కారుణ్య మరణాలకు కూడా అనుమతి ఇవ్వమని లేఖలు రాసి పంపాము. అప్పుడు అసలు నువ్వు మా గోలే పట్టించుకోవాలి. వాళ్ళు 2% రైతుల కోసం ఎట్లా వస్తున్నావు? 200 ఎకరాలు ఇవ్వాల్సిన రైతులు కోర్టుకు వెళ్తే వాళ్ళ కోసం నేను వస్తా దమ్ముంటే ఆపండి, లేకపోతే దేవినేని అవినాష్ గారు నేను వస్తా దమ్ముంటే ఆపండి. ఏంది ఆపేది? ఏంది మిమ్మల్ని? రాండి వచ్చండి చూసుకొని పోండి. మీ 17 కాలేజీలు పీపీ విధానంలో చంద్రబాబు గారు ఇస్తే నా కాలేజీలు నేను కట్టా అని మొత్తుకున్నావు. మరి ఇంత అమరావతికి 34,000 ఎకరాలు వెరసి 50,000 ఎకరాలు అమరావతికి ఇస్తే నువ్వు అమరావతిని బాగు చేయకుండా పెడితే అప్పుడు చంద్రబాబు గారు ఏమనాలి? ఇదంతా నేను భూమి సేకరించి కడదామని రెడీ చేశాను, కొంతవరకు కట్టారు 10,000 కోట్లు పెట్టుబడితో. మరి అవన్నీ ఏమైపోవాలని ఆయన అంటే నీకు అది అప్పుడు లెక్కలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఇప్పుడు 98% ఇస్తే మాట్లాడావు. 2% కోసం మేము వచ్చామంటే ఎలా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్కసారి మీరు మనసుని అవలోకనం చేసుకోండి, మనసులో ఏంటి ఈ పరిస్థితి అని. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నేను వస్తా కాసుకోండి పూసుకోండి. జంగిల్ రాజ్యం ఎక్కడ? జంగిల్ రాజ్యం నువ్వు చేసింది జంగిల్ రాజ్యం. నీ పక్కన ఉండే వాళ్ళందరూ క్రిమినల్ కేసులు. వాళ్ళు వచ్చింది దేవినేని అవినాష్ గారి మీద కేసులు ఉండయ్యా, అంబటి రాంబాబు మీద కేసులు ఉండయ్యా, పేరిన్ నాని గారి మీద, ఇంకా వైఫ్ మీద కూడా కేసు ఉంది. ఇలాంటి వాళ్ళని నువ్వు రాజధాని పంపించి ఇంకో కేసు పడిద్దిలే, ఏముందో పోయి రండి తంతే తన్నించుకోండి, లేకపోతే వాళ్ళని దండి రండి, నెట్టండి పోలీసులు చేతులు పెట్టి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడని అని చెప్పి పంపించావు రెచ్చగొట్టి. పంపిస్తే వాళ్ళు అదే పద్ధతిలో వచ్చారు. ఇదేనా మీరు చేసేది నిర్వాహకం? మీరు అండుకో. ఎప్పటికైనా జనానికి మంచి అనిపించుకోవాలంటే కాస్తన్నా మీరు వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు కాస్తన్నా జనంలో సింపతి మీకు రావాలంటే ప్రజా సమస్యల మీద పోరాడండి. ఫస్ట్ అసెంబ్లీలో పోరాడండి. లేదంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇదిగో ఇవాళ ఈ రైతులకి ఇవ్వలేదు, ఆ రైతులకి ఇవ్వలేదు, లేకపోతే అమరావతిలో జరుగుతుంది ఇంకోసారి జరుగుతుందని చెప్పండి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టిన రోజల్లా చంద్రబాబుని తిడతాం, మరి ఎప్పుడో ఎన్టీఆర్ని తలుసుకొని ఎప్పుడెప్పుడో జవటం, మరి లేకపోతేనేమో ఈ రైతులు భూములు ఇవ్వద్దని నువ్వు చెబుతా ఇవ్వద్దని ధర్నా చెయ్యి అంటే ఇవన్నీ కూడా ఇచ్చే వాళ్ళని ఇచ్చిన వాళ్ళని వచ్చే పారిశ్రామికవేత్తలని వీళ్ళందరిని అయోమయంలో గురి చేయడానికి మీరు ఆడే పెద్ద డ్రామా. దీనితోడు మీకు డైవర్ట్ పాలిటిక్స్ బాగా తెలుసు. ఈ మధ్య ఎన్నికల అది ప్రాజెక్ట్ ఏదో ఉంది కదా, దానికి చంద్రబాబు గారు నిర్వాసితులకి 300 కోట్లు రిలీజ్ చేశారు సింపుల్గా. అవి కూడా డైవర్ట్ అవుట్ అయ్యి అసలు బయటికి రానివ్వాల మీరు ఇది గోల్ చేసి. ఎందుకంటే డైవర్ట్ పాలిటిక్స్ అది మేము చేసామని అప్పట్లో ఎర్ర వీగి సంకలు గుద్దుకొని చెప్పారు కదా, అది డైవర్షన్ చేయడానికి నిన్న నువ్వు వాడిన డ్రామా. వాళ్ళని పంపించి ఎవరిని అవినాష్ని కానీ నాని గారిని కానీ ఈ నంబటి గారిని కానీ పంపించి నువ్వు వాడిన డ్రామా ఇది. డైవర్ట్ పాలిటిక్స్ చేయటం నీకు బాగా వచ్చు. మళ్ళీసారి చంద్రబాబు ఏదన్నా శంకుస్థాపన లేకపోతే ఎవరో ఒకళ్ళు పెద్ద పెద్ద పైనుంచి మినిస్టర్ వస్తున్నాడు, కేంద్ర మినిస్టర్ ఏదైనా చేస్తే ఆ రోజు చేస్తావు, ఇప్పుడు వస్తా అన్నది ఆ రోజు చేస్తావు. నీ డైవర్ట్ పాలిటిక్స్ అంతా జనం చూస్తానే ఉండారు. నీకు అసలు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం చేత కాదు. ఇంకా మమ్మల్ని పట్టుకొని మీ ఛానల్లో దిడితే వాళ్ళకి నువ్వు రక్షణగా వచ్చి
వాళ్ళకి బెయిల్ ఇప్పించి ఇప్పించి శ్రీనివాస్ గారికి కానీ ఆ మాట్లాడిన ఆయనకి కానీ బెయిల్ ఇప్పించావు. మమ్మల్ని ఎన్ని దుర్భాషలాడావు. అప్పుడు నీకు కనిపించలా రాజధాని రైతులు. ఇప్పుడు నీకు పాపం 2-3 పోతే నీ దగ్గరకు 15 మంది వస్తే వాళ్ళకి సపోర్ట్గా నేను వచ్చి అదేమంటే వాళ్ళు కూడా మేము రమ్మంటే వచ్చారు. ఎందుకయ్యా మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వెళ్ళి అడగాలి, ఏమయ్యా మా పొలాలు ఇట్టుండే మాకు జీవో పెట్టి స్పెషల్గా మా ఇవ్వని పొలాలు కానీ అడగాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అడగల. మేము 14లోనే కోర్టు పోయామని మీరే చూస్తున్నారు. అప్పుడు మరి కోర్టు పోయినప్పుడు ఈయన వచ్చాడు కదా మధ్యలో, అప్పుడేందో అడగల మీరు. ఆ కోర్టు పోయి అడగకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ గన్ను ఈ గన్ను అని చెప్పేసి నువ్వు పెట్టిన ఇంకేం పెడతావు మావి గన్ను. పార్లమెంట్లో అది ప్రపంచ పటానికి ఎక్కింది. అమరావతి పెట్టలేదు, దాన్ని గజెట్ చేయలేదు అన్నప్పుడే నువ్వేం చేయలేదు అమరావతిని. ఇప్పుడు ప్రజెంట్ అది లోక్సభలో అయిపోయింది, మరి రాజ్యసభలో అయిపోయింది. ఇంకేం చేస్తావు నువ్వు మావి గన్ను అని పెట్టి? అంటే మమ్మల్ని అందరిని అయోమయానికి గురి చేసి ఇది పెడతానని చెప్పి వచ్చే పారిశ్రామికవేత్తలు నీకన్నా పిచ్చోళ్ళు, నీకన్నా మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అంతంత బిజినెస్ మ్యాన్లు అన్నీ ఆలోచించే వస్తారు. నువ్వెన్ని చేసినా చూడు, నీకు మెచ్యూరిటీ లేక ఇంకా అక్కడ అయినా కూడా నేను మావి గన్ను పెడతానని ఆ ఎజెండాతో వస్తేనే విశాఖపట్నం రాజధాని అని వస్తేనే 11 సీట్లు పోయావు. ఇప్పుడు మావి గన్ను అని మళ్ళీ కొత్త అవతారం మీద ఆ మావి గన్ను కూడా సిఆర్డీఏలోనే ఉంది. అది కూడా చంద్రబాబు గారు కోస్టల్ ఏరియా బాగానే చేస్తున్నారు. మచిలీపట్నం, గుంటూరు బాగానే. ఇంకా నువ్వు డెవలప్ చేసేది ఏందయ్యా? గుంటూరు బాగానే డెవలప్ అవుతుంది. ఇంకా నువ్వు చేసేది ఏంది అక్కడ? గుంటూరు డెవలప్ అవుతుంది, విజయవాడ డెవలప్. అసలు విజయవాడలో ఇంకా అవటానికి కూడా లేదు, ప్లేసులు కూడా లేవు, అది డెవలప్ అయిపోయింది. మావి గన్నని నువ్వు పెడితే మాత్రం ఎవడు ఒప్పుకుంటాడు? ఎవరు ఒప్పుకోరు. నీకన్నా పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ, బుర్రలేని వాళ్ళు అందరికీ తెలుసు అది ఎంత అమరావతి కదిలించడానికి లేదని. నువ్వు మళ్ళీ వస్తాను అంటున్నావే, ఈసారి పులివెందుల్లో నీ ఎమ్మెల్యే గెలుస్తావో లేదో అది చూసుకో ముందు. ఎందుకంటే ఈసారి గట్టిగా ఉండారు కడప జిల్లా వాసులు. పులివెందుల్లో నిన్ను ఇంకా అసలు మొన్నే తక్కువ మెజార్టీకి ఇంకా అసలు పడేయాలనుకున్నాం, మెజార్టీ తక్కువ తీసుకొచ్చాం, సంతోషం. ఈసారి పడేద్దాం పూర్తిగా, ఈయన ఓడిద్దామని చూస్తున్నారు. ఆ దిశగా నువ్వు పులివెందుల్లో ట్రై చేయి. అంతేగాని నేను కాలేజీలు పెడితే చంద్రబాబు ఆపేశాడు, నేను తీసుకొస్తే ఆపేసి నీకు అంత కడుపు మండుతుంటే మరి మాకెంత మండాలి? అంత పొలాలు ఇచ్చి పిల్లల భవిష్యత్తు కూడా లేకుండా 12 ఏళ్ళ నుంచి దేవుడా రాముడా అంటే ఆకాశం వెంక భూములు వెంక చూసుకుంటా మేము ఎట్ట ఉండాలి? ఆలోచించు. రైతుల్ని మీరు మీ అయ్యాంలో మంది ఎర్రిపప్ప అంటే బంగారు కొండ అన్నారే, అట్లాంటి మీరే ఇప్పుడు ఎర్రిపప్పలు. ఎందుకంటే మీరు బంగారు కొండల పాపం మీరు అందరూ. అది గుర్తుపెట్టుకొని ఎవరిని అంటారో వాళ్ళని అనండి. అమరావతి మీద మళ్ళీ దుష్ప్రచారం. అదేమంటే అసలు అమరావతి రానిరని కూడా చూస్తున్నారు. ఎవరిని రానివు? అమరావతి రానిపోతే పక్క రాష్ట్రంలో వాళ్ళు ఎవరు రారు ఇక్కడ పెట్టుబడులు పెడతానికి. పక్క రాష్ట్రం వాళ్ళే వచ్చి పెడుతున్నారు. ఇవాళ అమరావతిలో 29 ఏళ్ళ బెట్ల విట్టు కానీ ఏది ఎయిమ్స్ కానీ మరి విట్టు ఎస్ఆర్ఎం అమృత కాలేజీల్లో ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలు? మేము రానిపోతే ఎక్కడి నుంచి? మా పిల్లలు ఒక 5 ఏళ్ళ మంది కూడా లేరు అందులో. అంత బయట జిల్లాల నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కానీ పక్క జిల్లాల నుంచి. ఇక్కడి నుంచి అయితే 29 ఏళ్ళ పిల్లలు సుమారుగా ఒక 5 ఏళ్ళ మంది ఉంటారు, అంతకన్నా ఏమి లేరు ఆ కాలేజీల్లో. అదొకటి గమనించుకొని వాళ్ళు రానిరు ఎవరినని. దుష్ప్రచారం నువ్వు చేస్తున్నావు కానీ ఎవరు నమ్మరు. ఇక్కడ పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. పారిశ్రామిక రేపో మాపో బిట్స్ పిల్ల అని ఎన్నో విద్యా సంస్థలు వస్తాయి, దాంట్లో కూడా బోల్డ్ మంది వస్తారు. మా 29 ఊళ్ళో రారు, అందరూ వచ్చి చూయించుకుంటారు. ఇది గమనించుకొని ఎప్పటికి కూడా ఆ దిశగా. అంతేగాని మమ్మల్ని రానిరని మీరు పెట్టినంత మాత్రాన్ని నమ్మే జనం లేరు. గమనించి ఎప్పటికైనా నువ్వు అమరావతిని ఒప్పుకొని తప్పక తీరదు. లేదా మోడీ దగ్గరికి పోయి చెప్పు, నేను మావి గన్ను పెడుతున్నాను సార్ అని చెప్పి. ఎందుకంటే మీ ఫ్రెండే కదా మోడీ గారు, ఎంతైనా మావి గన్ను పెడుతున్నాను. నువ్వు బెయిల్ మీద తిరుగుతున్నావు, అవినాష్ బెయిల్ మీద, అంబటి రాంబాబు బెయిల్ మీద, ఆ నాని బెయిల్ మీద. మీరు అందరూ బెయిల్ మీద తిరిగే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తారు రైతుల మీద. సిగ్గు శరం ఉండాలి మీకైనా వచ్చిన వాళ్ళకైనా. ఇక నుంచి రైతులకి ఏదైనా చెప్పాలంటే మీ ఊరు పిలిపించి చెప్పుకోండి ఏదైనా చేయాలంటే. అంతేగాని ఎట్టొచ్చి ఇక్కడ ప్రాంతాల మధ్య గోల్ చేయొద్దు. 98% న్యాయం చేయలేనాడు ఇద్దరికి నువ్వు న్యాయం చేస్తా? అదేదో గమనించి ఆ రైతులు కూడా గమనించాలి. మీరు బాకుండా మీరే కలెక్టర్ దగ్గరికి మరి కమిషనర్ దగ్గరికి పోయి మాకు ఎందుకు లెటర్ ఇచ్చారని అడగాలి. అంతేగాని వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకొని అక్కడ మాట్లాడిన వాళ్ళు 2-3 వచ్చాడు భూములు ఈయనే ఇచ్చారు, నీ గాలి అక్కడే పోయింది. ఇంకా ఏందయ్యా మీరు చేసేది? మీకు కోరిన చాటు ఇస్తా, మాకు రిజర్వాయర్ పెడతా అంటే ఇవంటే గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత రిజర్వాయర్ కాదు గోతులు దొంగకుంటాడయ్యా గవర్నమెంట్ వాళ్ళు. ఏం చేసుకుంటే నీకెందుకు? నీ ప్లాట్లు నీకు ఇస్తున్నారు కదా, మా పొలాల్లో నీళ్లు బానిస్తున్నారు. ఎందుకు బానిస్తారు? మన వర్షాన్ని పొంగింది, ఇంకా పూర్తిగా రిజర్వాయర్ కట్టడం అవ్వలేదు కదా, కడితే రిజర్వాయర్లో నీళ్ళు ఆడికని పోతాయ్యా. అదొకటి గమనించి ఇంకా పిచ్చిగా జనం రాష్ట్రంలోకి ఇట్లాంటి వదంతులన్నీ వదిలి అమరావతిని భ్రష్టు పట్టియాలని చూస్తే సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారు. అది గమనించుకోమని కోరుతున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరుతో 2029లో ఎలక్షన్కి నేను వస్తాను, అలాగే కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో వస్తుంది అని చెప్పారు. బాగానే ఉంది. కానీ మీకు గతం గుర్తుందో లేదో,
అమ్మలాంటి అమరావతి పేరు చెప్పుకొని మీరు రావడం జరిగింది. 2014 ఎన్నికల్లో మీకు వచ్చిన సీట్లు ఎన్నండి? 151. అది అమరావతి పేరు చెప్పుకొని వచ్చారు కాబట్టి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు, అమరావతిని మర్చిపోయారు. పైగా మర్చిపోయారు, అది పక్కన పెట్టండి, కానీ చంపాలని చూశారు, నాశనం చేశారు. మరి ఆ మూడు రాజధానులు అన్నందుకు మొన్న జరిగినటువంటి 2019 ఎలక్షన్స్లో మీకు వచ్చిన సీట్లు ఎన్ని? 11. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్న మాట ఏంటి? అటు పార్లమెంట్లో అమరావతి ఒక చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత దాన్ని పార్లమెంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఆమోదం తెలిపితే ఒక్క మీ పార్టీ వాళ్ళే ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయారు. అంటే దాని అర్థమవుతుంది కదా, మీరు అమరావతికి వ్యతిరేకులు, అంటే అమరావతి అభివృద్ధిని మీరు చూడాలనుకోరు. కాబట్టి ఇప్పుడు మావిగన్ అన్నారు. ఆ మావిగన్లో కూడా అమరావతి ఉంది. మరి ఆ అమరావతి ఉన్నప్పుడు అసలు అది మీరు చేయొచ్చు కదా, అది లేదు. మావిగన్ అంటే అమరావతి కాకుండా ఇంకేదైనా కానీ మీరు చేయాలని అనుకుంటారు కానీ ఏది చేయలేరు. ఇప్పుడు మావిగన్ అనే పేరుతో వస్తే మీకు ఎన్ని సీట్లు వస్తాయో మీరు ఊహించగలరా? కేవలం 3 వస్తాయి. ఇక మావిగన్ అంటే 3 వచ్చేసి ఇక మీరు ముసుగేసుకొని వెంటనే రాష్ట్రం నుంచి వదిలిపెడితే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం కూడా పోతుంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఇక. కాబట్టి మీరు రండి, ఆ మావిగన్తోనే రండి. సెంటర్లో ఆ సంఘటన జరిగిన తర్వాత వైసీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళు ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారంటే అసలు మొత్తం అమరావతి రైతుల ముసుగులో కావాలని టీడీపీ గూండాలు ఈ రకంగా చేశారని మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక వ్యక్తిగతంగా కక్షలు ఉంటే, ఒక వ్యక్తి మీద లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా కక్షలు ఉంటే మీరు తేల్చుకోండి. కానీ అమరావతిని చంపేయాలనుకోవడం ఎందుకు? అమరావతి రైతులు ఏం పాపం చేశారని ప్రతి క్షణం వాళ్ళని హింసిస్తున్నారు. అంటే కాస్తో కూస్తో మీ అధికారంలో ఎన్నో బాధలు అనుభవించి ఇప్పుడే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ అమరావతి అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చెప్పేసి మీరు ఈ రకంగా కుతంత్రాలు చేసి ఆ రకంగా వచ్చి ఇప్పుడు అదేమంటే సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో వచ్చామంటున్నారు. అసలు మీకు సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరు పెట్టుకునే అర్హత ఉందా అని అడుగుతున్నాం. ఎందుకంటే పార్లమెంట్లో ఈ అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఆమోదించినా కూడా కేవలం మీ ఒక్క పార్టీయే, నీచమైన పార్టీయే దీనికి అంగీకరించలేదు. మరి అలాంటప్పుడు మీ స్టాండ్ ఏంటనేది మాకు అర్థమవుతుంది. మీరు అమరావతికి అదేమంటే కావాలని కొంతమంది వాళ్ళు మా మీద కావాలని అమరావతి వ్యతిరేకులు అని ముద్ర వేస్తున్నారు అంటున్నారు. ఎవరు ముద్ర వేయక్కర్లా, మీరు చేసే పనులకి మీరే ముద్ర వేయించుకుంటున్నారు. అలాగా ఎవరు కావాలని వేయరు. కానీ మాకు ఆ హక్కు లేదా, వాళ్ళని పరామర్శించే హక్కు లేదా, భూ సేకరణ కింద వాళ్ళ దగ్గర నుంచి భూమిని బలవంతంగా లాక్కుంటున్నప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు మేము వారికి న్యాయ పోరాటం చేస్తాం మీ తరపున అని చెప్పి, మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తాం. మేము అదే మాటలు చెప్పడానికి వెళ్తున్నాం. మాకు వాళ్ళని పరామర్శించే హక్కు లేదా అని మాట్లాడుతున్నారు. హక్కు ఉంది, 100కి 100 హక్కు అనేది ఉంటుంది, ఎవరు కాదనట్ల దానికి. కానీ ఏ రకంగా రావాలి? మీ వరకు వచ్చారా? మీ పరివారం అంతా ఒక గోండా బ్యాచ్ని తయారు చేసుకొని వచ్చారు. మేము అనుకున్నది ఏంటి, ఎవరైనా ఇలాంటి ఇప్పుడు గతంలో కూడా మేము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము సమస్యలతో పోరాడుతూ నడి రోడ్డు మీద కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదో పనుల మీద మా పక్కనే వైఎస్ఆర్ విగ్రహం ఉండేది, ఆయన బర్త్డేలు కేకులు కట్ చేయడానికో లేకపోతే ఇంకా వాళ్ళు చేసే చిన్న పనులు వాళ్ళు చేయించుకోవడానికో వచ్చేవాళ్ళు, మా దగ్గర పక్కనే వచ్చేవాళ్ళు. వచ్చేటప్పుడు మేము కావాలని మా సమస్యలు వినకుండా వీళ్ళు ఈ పనులు చేస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతున్నారు అనే అక్కస్తోటి మేము కూడా వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా సరే గో బ్యాక్ అని నినాదాలు చేసాం. మరి అదేవిధంగా ఇంతమంది గూండాలతో వస్తున్నారని చెప్పి తెలిసినప్పుడు మేము కూడా వాళ్ళకి ఏదో కావాలని కుతంత్రం పన్ని గొడవలు చేయడానికే వస్తున్నారు, మళ్ళీ అమరావతిని అణచివేయాలని చెప్పి వస్తున్నారని చెప్పి వాళ్ళని రానివ్వకుండా ఉండాలని చెప్పి ఆ నినాదాలతో చేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు ఆ నినాదాలు చేస్తున్న టైంలో మీరు ఎందుకంటే రెచ్చగొట్టడమే మీ పని కాబట్టి రెచ్చగొట్టారు. మేము ఎన్నాళ్ళని ఓర్పు సహనంతో కూర్చుంటాం. కాబట్టి మా మధ్య వివాదం అనేది జరిగిన తర్వాత తోక ముడుచుకొని వెళ్ళిపోయిన తర్వాత అలానే ఉండిపోవాలి. కానీ మళ్ళీ మేము వస్తాం, ఎవడడ్డుకుంటాడో అడ్డుకోండి, ఇలాంటి మాటలు ఎందుకు, రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఈ ప్రాంతంలో మీరు పుట్టలేదా? ఇక్కడ అభివృద్ధి కావాలని మీకు ఏమాత్రం లేనప్పుడు అసలు ఈ రాష్ట్రం నుండి మీరు వెళ్ళిపోవాల్సిన నైతిక హక్కు అనేది మీకు ఉంది. అసలు వెళ్ళిపోవాలి, మీరు అసలు ఉండకూడదు రాష్ట్రంలో అనేది. ఎందుకంటే మీకు అభివృద్ధి కావాలని లేదు, మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని లేదు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు, ఈ రాష్ట్రం ఎందుకు? వెళ్ళిపోవచ్చు కదా, అందరికీ హాయిగా ఉంటుంది. అలా కాకుండా అనుక్షణం ఇక్కడ ఏదో ఒకటి చేసి
ఇక్కడ ఏదో ఒక విధంగా గొడవలు పెట్టేసి మళ్ళీ వాళ్ళ చేత ఏదో రకంగా ఉన్నవి లేనివి అబద్ధాలే కల్పితాలతో మాట్లాడిచ్చి ప్రజల్లోకి ఏదో నమ్మబలికే విధంగా ప్రజల్లో నమ్మించే విధంగా మీరు మాటలు తీసుకెళ్లాలనుకున్న ఈ రోజు ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. మీరు చేసే ప్రతి చర్యను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికి 11 సీట్లు ఇచ్చి పరిమితం చేశారు. ఇక మీకు ఆ భవిష్యత్ అసలు రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా రాజకీయ సమాధి చేయడం అనేది గ్యారంటీ త్వరలో. అక్కడ ఉండి ఎన్ని కథలైనా నడిపిస్తారు. మరి అధినాయకుడు కదా, ఆ మాత్రం ఎక్కడున్నా సరే ఆయన చేయాలనుకున్న పని చేసి చూపిస్తారు. ఇప్పుడు మాజీ మంత్రులు ముసుగులో ఆ రౌడీలను దింపారు. ఆయన కొంతమంది గ్యాంగ్స్టర్లను తీసుకొచ్చారు ఇక్కడికి, గొడవ చేయాలనుకున్నారు, వల్ల కాలేదు. సో ఇప్పుడు నేనే వస్తాను, ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి అన్నారు. రావచ్చు మీరు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రావచ్చు. మరి అది అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? సమస్య తీసుకొచ్చినప్పుడు అంతమంది వాడు ఏడుస్తున్నప్పుడు మీరు మూర్ఖపు నిర్ణయాన్ని పక్కన పెట్టేసి మీ సమస్యలు ఏమి లేకుండా చేస్తానని హామీ ఇవ్వచ్చు కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇప్పుడు కావాలని మీరు దేనికి వస్తున్నారు? ఆ 2% రైతుల కోసం ఎందుకు వస్తున్నారు? గొడవలు చేయడానికి. గొడవలు చేయడమే మీ పని, అమరావతి నాశనం చేయడమే మీ పని. మీరు అక్కడ కూర్చొని మీ వాళ్ళని పంపించి ఇక్కడ కథ నడపాలనుకుంటే ఇక్కడ ఆ కథలు చూడడానికి, సినిమా స్టోరీలు చూడడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు రండి, ఇంకెవరినైనా పంపించుకోండి. ఎవరు వచ్చినా సరే మీ పని మీరు చేసుకుని వెళ్తే ఏదైనా బాగానే ఉంటుంది. లేదు మేమేదో గొడవ చేయడానికి వచ్చి మా రైతుల్ని మమ్మల్ని రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం మేము సహించేది లేదు. మీరు ఏం చేయాలనుకుంటారో దానికి రెండింతలు చేసి చూపిస్తామని మీకు హెచ్చరిక చేస్తున్నాం. బిల్డ్ అమరావతి సేవా ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో 1631 రోజు ఉద్యమం చేసి ఆ ఉద్యమ స్ఫూర్తితో అమరావతిని అయితే గెలిపించుకొని అమరావతి గెజిట్ అనేది తీసుకొచ్చుకొని ఇవాళ అమరావతిని నిలుపుకున్న ఈ 98% రైతుల్ని కాదని 2% ఉన్న రైతులను తీసుకొచ్చి ఇక్కడ అల్లర్లు సృష్టించాలి, ఇక్కడ వచ్చే పెట్టుబడుల్ని మరి ఎన్ని వెనక్కి తరిమి కొట్టాలి, జమ్మూ కాశ్మీర్ లాంటి యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించాలని చెప్పేసి ఏ రకంగా అయితే మాజీ ముఖ్యమంత్రి హైడ్రామా చేస్తున్నాడు, ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని ఇవాళ మీ పార్టీ స్టాండ్ ఏంటి అని మేము అడుగుతున్నప్పుడు మా పార్టీ స్టాండ్ మావిగన్ను అని చెప్పేసి స్పష్టమైన వైఖరి ప్రకటించినందుకు ముందుగా నీకు ధన్యవాదాలు అయ్యా. ఎందుకంటే వాళ్ళు మీ తరపున వచ్చేవాళ్ళు కూడా మీ మాంసలో పడి మాది మావిగన్నా లేకపోతే 3 రాజధానులా మరి ఒక రాజధాని అనేది కూడా సస్పెన్స్లో ఉంటారు. వాళ్ళకు కూడా ఒక విముక్తి దొరికిందని చెప్పేసి ఇవాళ నీ ప్రెస్ మీట్ మాత్రం క్లారిటీగా ఉంది. అందుకని చెప్పేసి 2% ఉన్న రైతుల కోసం నేను వస్తున్నాను అన్నావు కదా, 98% నీకు అక్కర్లేదు కదా. అదేవిధంగా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన రైతులకు కూడా ఒక వినపం ఏం చేయదలుచుకున్నావు అంటే, చుట్టూ ఇచ్చిన భూమి ఉంది, మరి 98% ఇచ్చిన భూమి చుట్టూ ఉన్న రైతులు భూమి ఇచ్చారు, మధ్యలో మీ భూమి ఉంది. మీ భూమి ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయమంటారు? ఆ ఇచ్చిన భూమిని వీళ్ళు యూజ్ చేసుకోవాలి కదా. వడ్డీరికి పడితే ఎవరిని ఏం చేయమంటారు? మేము పడవలు వేసుకొని వెళ్ళి వ్యవసాయం చేయాలంటే అంతే ఉంటుంది. దారి ఉండే రైతు పరిస్థితి ఏంటో, దారి లేని రైతు పరిస్థితి అని మన రైతులకు అది బాగా తెలుసు. మరి మీకు దారి కావాలంటే అసలు మరి పడవల మీదే వెళ్లాల్సి వచ్చుద్ది. అంతేగాని ఆయన వచ్చి ఇక్కడ సాల్వ్ చేస్తాడంటే ఆయన తీసుకొచ్చి 2% ఇక్కడ అల్లర్లు సృష్టించాలని మీరు కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటున్నందుకు మేము చాలా విచారిస్తున్నాం అనమాట. ఎందుకంటే అమరావతి అభివృద్ధితోటే మీ ఇవాళ ఉన్న 4 కోట్లు 3 కోట్లు ఉన్న భూమిని ఇవాళ మీరు అడుగుతుంటే 10 కోట్లు చెబుతున్నారు ఎవరైనా కొనుక్కోదలుచుకున్న వాళ్ళకి. అట్లాంటి రేటు తెచ్చిన దాన్ని ఆ విశ్వాసం కూడా లేకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే దయచేసి మీరు కొద్దిగా గమనించి దానికి తదనుగుణంగా మాట్లాడితే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాము. అందుకని చెప్పేసి మీరు మావిగాను కట్టుబడి ఉండాలి జగన్మోహన్ రెడ్డికే, మరి కావాలంటే ఆయనకే పొలం ఇచ్చి ఆయనతో ఇది చేసుకుంటే బాగుంటుంది. మరి ఇవాళ అమరావతి మీద ఆంధ్రప్రదేశ్ మీద విషపు కన్ను చూసే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. అందుకని చెప్పేసి ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలనే ఇంతకు ముందు రోజుల్లో మరి పాపం 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధి చేయమని కట్టబెట్టారు. నీకు మరి మావిగన్నో లేకపోతే 3 రాజధానులు అన్నావు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. ఈసారి నీ పార్టీ స్టాండ్ కరెక్ట్గా చెప్పావు కాబట్టి నీకు సింగిల్ డిజిట్లో పరిమితం చేసి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు కానీ లేకపోతే ఓటర్లు కానీ ఎవరైనా సిద్ధంగా ఉండారు. అందుకని చెప్పేసి నీ పార్టీ స్టాండ్ నువ్వు చెప్పినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు 11 గంటలకి వాళ్ళకి వచ్చి వచ్చిన నెంబర్తో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ప్రెస్ మీట్ స్టార్ట్ చేశారు. బాగుంది. కానీ మీరు ప్రెస్ మీట్ ఈ 2 సంవత్సరాలు బట్టి ఏం చేశారు? అమరావతి అనే మాటని ఎందుకు ఉచ్చరించట్లేదు? గత 5 సంవత్సరాలు ఎందుకు ఉచ్చరించలేదు? అసలు మీకు మీ స్టాండ్ ఏంటి? అమరావతి రాజధానా? కాదు. 3 రాజధానులు. పోనీ దాన్ని నిలబెట్టుకున్నారా? కాదు. కోర్టులో వెనక తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మీ స్టాండ్ ఏంది? అమరావతి రాజధాని అని కేంద్రం దీనికి ఒక రికగ్నైజేషన్ తీసుకొస్తున్నప్పుడు ఎవ్వరూ వ్యతిరేకించలేదు, మీరు తప్ప. మరి అలాంటి వారు మీరు అమరావతిలో ఏం చేయడానికి వస్తారు? రైతుల సమస్యలు వినటానికి మిమ్మల్ని ఎవరో పిలిచారని మంచి మాట.
ఈ 98% ఇచ్చారు కదా, వీళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకుండా ఉండవు. ఒక ఇష్యూ జరిగినప్పుడు సమస్యలు ఉంటాయి. మాకు కూడా సమస్యలు ఉన్నాయి. మరి మీరు అందరూ ఈ 98%లో మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మీకు 40% ఓటు ఉందని చెప్పుకుంటున్నారు కదా. నేను అందరినీ కలుస్తాను, అందరి కోసం వస్తాను అని చెప్పి, అందరి సమస్యల గురించి చర్చిస్తాను అని చెప్పి ఎందుకు మాట్లాడరు? స్పెసిఫిక్గా 2% మందికే మీరు సమస్యలు తీర్చడానికి వస్తారా? సరే, అలా కూడా ఒప్పుకుందాం. మీ విషయానికే వద్దాం. ఈ 2% మంది ఎవరో మీ దగ్గరకు వచ్చారు, ప్రెస్ మీట్ మీరు అంతకుముందు పెట్టారు. ఎందుకు మీకు బలవంతంగా తీసుకోవటం? మీది మీకు ఇచ్చేస్తా అన్నారు. మీది మీకు ఇచ్చేస్తాను అనటానికి, తీసుకోవడానికి వాళ్ళది ఎవరితో వాళ్ళ ఒక్కళ్ళది ఇచ్చేస్తే మరి మాది అసెంబ్లీ కింద ఉంది, కొంతమంది సచివాలయం కింద ఉంది, కొంతమంది మీరు పరిపాలన చేసిపోయిన భవనాల కింద ఉంది. మరి అప్పుడు తీసి ఇచ్చేసి పోయారా? గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాయిగా 151 సీట్లు. అప్పుడు పరదాలు కట్టుకొని ఎందుకు వచ్చారు? ఇప్పుడే ఎందుకు ఇస్తామంటున్నారు? పోనీ ఆ 2% మందికి ఇస్తే 98% మందిని ఏం చేస్తారు? పైపు అయినా మీరు ఇది రాజధాని కాదు, మీది మావిగాను. మరి ఎలా అసలు దీన్ని మీరు ఏ స్టాండర్డ్ మీద వచ్చి దీని సమస్య ఏంది, పరిష్కారం ఏందని మాట్లాడగలుగుతారు? మీకు ఇక్కడ అసలు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారా? ఉండరు. మాట్లాడితే మీరు వెళ్ళిపోతారు బెంగళూరు. ఇక్కడికి రావటం నిప్పేయటం, బెంగళూరు వెళ్ళటం, ఇక్కడ రావటం ఏదో దాన్ని నిప్పేయటం, బెంగళూరు వెళ్ళటం. మీకు ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేదు, అమరావతి అంటే అంతకన్నా ఇష్టం లేదు. మీకు అభివృద్ధే వద్దు. మీకు కావాల్సింది ఏంది? ఎంతసేపటికి కొండలు, గుట్టలు, చెరువులు, భూములు దోచుకోవటం. దానికి ఏం చేయాలో చేస్తూ ఉంటారు. మీరు గత 5 సంవత్సరాలు అమరావతి అభివృద్ధే కాదు, ఏ విధమైన అభివృద్ధి పనులు చేయలేదు. ఎక్కడ రాష్ట్రంలో చిప్పుడు మట్టేసి రోడ్లు కూడా పోయలేదు. ఇవాళ వచ్చి 2% వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళ పొలాలకి దారి ఇవ్వట్లేదు, వాళ్ళని అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్నారే. ప్రతి సమస్యకి ఒక వే ఉంటుంది పరిష్కారానికి. దానికి మీరే నిదర్శనం. ఎందుకంటే మీరు ఆర్థిక నేరగాడు, అయినా మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు. మాట్లాడితే కోర్టులు చూసుకుంటాయని. మరి మిమ్మల్నే కోర్టులు చూసుకున్నప్పుడు 2% ఇవ్వని వాళ్ళు ఉన్నప్పుడు ఉంటాయి అభిప్రాయ భేదాలు, ఇళ్లలోనే ఉంటాయి. వాళ్ళు కోర్టులకి వెళ్ళి చూసుకోరా? మీరు వాళ్ళకి ఏం చెప్పి ఉండాలి? కోర్టుల ద్వారా న్యాయ పరిష్కారానికి వెళ్ళాలని కదా. నేను మీకు వెనక్కి ఇచ్చేస్తానంటే మిగతా వాళ్ళకి వీళ్ళకి మధ్య విద్వేషం సృష్టించడానికి వస్తారా? ఇప్పుడు వాస్తవం చూడాలి కదా మీరు. మీకు అలాంటి ఇది లేకుండా మాట్లాడితే మేము వాళ్ళ దగ్గరకు వస్తుంటే అడ్డుకున్నారని మాట్లాడతారండి. గతంలో కూడా మేము రైతులుగా ధర్నాలు చేస్తా రోడ్డు మీద ఉన్నప్పుడు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వస్తుంటే మీరు కంపలేసి అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? శాంతియుతంగా వస్తుంటే మీరు ఎందుకు అడ్డుకున్నారు? ఇది ఒక్కటి మేము ప్రశ్నిస్తున్నాం. పైపెచ్చు శాంతియుతంగా నడుచుకుంటూ వస్తుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు కంప వేసి ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు పోలీసులను పరిగెత్తిచ్చారు? ఏంది ఈ అమానుషం? వాళ్ళు శాంతియుతంగానే వచ్చారు కదా. మరి మీకు మళ్ళీ రౌడీలను తీసుకొని రాలేదు కదా. అప్పుడు మీకో న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం. అప్పుడు పోలీసులు మీరు ఏ విధంగా వాడారు? ఇప్పుడు పోలీసులు వీళ్ళు వాడలా. అందుకే మాకు ఈ కర్మ నిజం మాట్లాడాలంటే మేము మళ్ళీ కూడా ఒక భూతం వస్తుందిరా బాబు, వీళ్ళు నిజంగా మా మీద ప్రేమతో వస్తే వీళ్ళు అసెంబ్లీలోనే మా గురించి అడుగుతా పోరాటం చేస్తారు. ప్రతిపక్షం లేకపోయా ఉన్న ఎమ్మెల్యే పదవులకైనా న్యాయం చేస్తా. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ లోపాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అవి మీరు మాట్లాడుతుంటే మాకు ధైర్యంగా ఉండేది. మరి మీరు అలాంటివి చేయట్లేదు కదా. చేయకపోగా వస్తున్నామంటే కొంతమంది రౌడీలను తీసుకొని, అంటే రౌడీల ముసుగులో మళ్ళీ మీ పని మీరు మొదలు పెడుతున్నారు. అందుకని మేము అదే భయంతో నాయన వీడు మళ్ళీ మమ్మల్ని బతకనేడు కాబోలని చెప్పి మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరికైనా ప్రజాస్వామ్యంలో వచ్చి శాంతియుతంగా ప్రశ్నించే హక్కు ఉంది. మీకు ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలిస్తే ఆ విధంగా రండి. జాగ్రత్త, మీరు ఎలాంటి బార్గేట్లు కట్టుకొని రావటాలు ఇవన్నీ చేయొద్దు. మళ్ళీ మాకు అదే గుర్తొస్తుంది. మీరు మీ గతంలో 150 సీట్లు వచ్చినప్పుడు ఎలా వచ్చారో అలానే వస్తున్నట్టు వద్దు. మీకు ధైర్యం ఉంటే శాంతియుతంగా రండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద నడుస్తూ వచ్చినట్టు, బాబు గారు వచ్చి మా శిబిరాల్లో కూర్చున్నట్టు, అప్పుడు ఆయన కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా అదే, మీకు ప్రతిపక్షం లేకపోయినా మీకు ఒకటి ఉంది, ఎమ్మెల్యే పదవి. దాంతోనే రండి. మేము అందరం హ్యాపీగా స్వాగతించి, మీరు ముందు అసలు మీ సమస్య ఏంటంటే మొత్తాన్ని అడగండి. ఓన్లీ 2% డివైడ్ చేసి అడగొద్దు. విభజించి పాలించి రూల్తో 3 ప్రాంతాలను విభజించాను, 3 రాజధానులు అన్నాను, మళ్ళీ మావిగా అన్నాను, ఇవ్వద్దు. దీంతో రండి, మేము స్వాగతిస్తాం. ఎప్పుడైనా ఎవరైనా స్వాగతిస్తారా? దాన్ని అసలు అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. కానీ ఈ విభజించే విధానాలు, మీ స్టాండ్ ఏంటో చెప్పకుండా ఉండే విధానాలు, నేను రేపు వస్తే నేను చట్టం చేసి దీన్ని తీసేయనా అనే మాటలు మాట్లాడతాం. మీ ఇంటికి వస్తున్నా, మీ ఇల్లు నిప్పేస్తున్నా, మిమ్మల్ని పరామర్శించడానికి వస్తున్నా అన్నట్టుంది మీ యొక్క పలకరింపులు. ఏం చేస్తారా అనే మాటలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఈ విధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి, కులాల మధ్య చిచ్చు పెట్టి రావాలనుకుంటే, ఇప్పుడు వచ్చిన బుద్ధి మీకు చాలకపోతే ఇంకా బుద్ధి రావాలనుకుంటే రండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీ స్టాండ్ని తెలియజేయడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎత్తున పాల్పోసారండి. ఇప్పటికి ముసుగులో గుద్దులాట మానుకొని ఇక మీరు రోడ్డు మీదకి వస్తే ఇక లాభం లేదు అంటారని ఫిక్స్ అయిపోయారు రైతులు. అందుకని మీరు
చాలా పద్ధతిగా నేను మావిగన్తోనే ఈ స్టాండ్తోనే నెక్స్ట్ ఎలక్షన్లకి వెళ్ళబోతున్నానని నెక్స్ట్ ఎలక్షన్లకి ముందుగానే అంకురార్పణ మొదలుపెట్టారు. మంచి స్టాండ్ మీద ఉన్నారు. దయచేసి ఈ స్టాండ్ మీద నిలబడండి. మళ్ళీ ఇప్పటికి 3 గెంతులు గెంతారు, ఇంకో 4 గెంతులు గెంతారు అనుకోండి, అసలు మీరు ఓటు అని అడగడానికి పనికిరారు. జాగ్రత్త, ఈ స్టాండ్ మీద ఉండమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకసారి మీరు ఇక్కడికి ఏ స్టాండ్ మీద వచ్చారో అమరావతి, ఆ స్టాండ్ మీద 151 వచ్చింది. నెక్స్ట్ ఏ స్టాండ్ మీద వెళ్ళారు 3 రాజధానులు 11 వచ్చింది. ఈసారి మావిగన్ స్టాండ్ మీద వస్తున్నారు. అప్పుడు అమరావతి ఒక్కటే రాజధాని ఫస్ట్, నెక్స్ట్ 3 ముక్కలు చేయాలని చూశారు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ప్రజల్లోకి ఆ స్టాండ్ మీద వచ్చారు. ఇప్పుడు ఒక్కటి మావిగన్. ఇది అంటే అమరావతి అభివృద్ధిలో సిఆర్డిఏ రీజనల్ డెవలప్మెంట్ పరిధిలో ఒక అంశం. ఇది మీరు చెప్పిన 3 ప్రాంతాలు అంటే రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయడం అయిపోయింది. ఇక ఈ అమరావతి ప్రాంతాన్ని 3 ముక్కలు దిశగా నడుస్తా మావిగన్కి వెళ్ళారు. ఇప్పుడు బాగా అర్థమైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మీ స్టాండ్ మొక్కలు చేయటం, విభేదాలు సృష్టించడం, దాని ద్వారా మాత్రమే మీరు ప్రజల్లోకి రావాలనుకోవటం. ఇప్పుడు మీరు చెప్పిన మాటల వల్ల ఈ 2% మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు తెల్లారి ఇచ్చారనుకోండి భూములు, ఇంకా ఏమన్నా కాస్త కోస్త మీరు మమ్మల్ని పిలిచారు, వచ్చాము అని చెప్పుకున్న వాళ్ళందరికి కూడా బాగా క్లారిటీ వచ్చింది. మీ అంత దుర్మార్గులు ఇంకెవరూ లేరు. మేము ఎంత నమ్మి నక్క వినయాలకి మీ దగ్గరకు వచ్చాము అనే దానికి ఇక్కడ రైతులకి బాగా క్లారిటీ వచ్చింది. ఇక మాకు అమరావతి అభివృద్ధి మీద ఎలాంటి ఇబ్బంది లేదు. ఆంధ్ర రాష్ట్రానికి మేము ఇచ్చిన భూములకి, రాజధానికి ఖచ్చితంగా న్యాయం జరిగింది. అభివృద్ధి దిశగా అమరావతి ఖచ్చితంగా ముందుకెళ్ళింది. ఇక మీలాంటి దుర్మార్గపు నీచపు రాజకీయ నాయకుడిని ఇక నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ మాటతో మీ సమాధిని మీరే కట్టుకున్నారు. మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 3 రోజుల క్రితం వైసీపీ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీరందరూ రాజధానిలో అమరావతి రైతులకి సంఘీభావం తెలపడం కోసం, మేము అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని చూడటం కోసం, వాళ్ళకి మద్దతు ఇవ్వటం కోసమే వస్తున్నామని చెప్పి అమరావతిలో పర్యటన బయలుదేరినప్పుడు ఉండవల్లి గ్రామంలో, అంటే రాజధాని ముఖద్వారం అయినటువంటి ఉండవల్లి గ్రామంలోనే, మొదటి గ్రామంలోనే అక్కడ అమరావతి రైతులు, మహిళలు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. దీనికి కారణం వాళ్ళు ఏదో వస్తే ఇక్కడేదో అయిపోతుందన్న ఇది కాదు. ఆ రోజున వాళ్ళని అడ్డుకోవడం వెనుక 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి అమరావతి ఉద్యమం మహోద్యమంగా జరుగుతున్న సమయంలో కూడా అనేక మంది ఇక్కడ చనిపోయినా కానీ, వీళ్ళ మీద లాఠీ చార్జీలు చేసి కానీ, కేసులు పెట్టి కానీ, వీళ్ళ మీద అమానుషమైన కార్యక్రమాలు జరిపినప్పుడు కానీ ఒక్కరోజు కూడా పరామర్శకి లేదా రైతులకు సంఘీభావం తెలపడానికి రానటువంటి వ్యక్తులు ఈ రోజున అమరావతి బ్రహ్మాండంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఇది ఒక విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుంది అంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి అమరావతి ఈ విధంగా అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేక ఏదో ఒక విధమైనటువంటి అలజడిని సృష్టించడం కోసం తిరిగి వాళ్ళు రావడం జరిగింది. దాన్ని రైతులు, మహిళలు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇక్కడ వాళ్ళని ఎదుర్కోవడం వెనుక ఉద్దేశం అమరావతికి సంఘీభావం తెలపడానికి 5 సంవత్సరాలు రానటువంటి వ్యక్తులు ఈ రోజున కొంతమంది రైతుల్ని, అమాయకుల్ని అడ్డుపెట్టుకొని ఎందుకు అంటున్నానంటే, మీరు కనుక తీసుకుంటే 2014 నుంచి 2015 నుంచి ఎప్పుడైతే అమరావతి అనే ఒక నిర్ణయం జరిగిందో ఆ రోజు నుంచి కనుక మీరు తీసుకుంటే ప్రతి సంఘటన కూడా ప్రజలను కానీ, ఇక్కడ అమరావతి ప్రజలనే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజానికం మొత్తాన్ని కూడా మోసం చేసే కార్యక్రమాలు ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వచ్చాడు. ముందేమో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉండి 30,000 ఎకరాల్లో రాజధాని నిర్మించండి, అది విజయవాడ గుంటూరు మధ్యలో అయితే బాగుంటుందని చెప్పింది అతనే. కొన్ని నెలల్లోనే అమరావతిని రాజధానిగా నిర్ణయించి ఇక్కడ శంకుస్థాపన పిలిస్తే శంకుస్థాపన రావడం నాకు ఇష్టం లేదు, నన్ను పిలవద్దు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి ప్రధానమంత్రి వచ్చారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చారు, కానీ ఈ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత రావడానికి మనస్కరించాల. అంటే నీకు అమరావతి మీద ఇష్టం లేదు, అమరావతి మీద ద్వేషం ఆ రోజు చూపెట్టావు. అదైపోయిన తర్వాత అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది, దాన్ని ఆపడం కోసం ఎన్జీటీలో కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ మెయిల్స్ పెట్టి కంప్లైంట్లు చేసి 18 నెలలు నిర్మాణాలను ఆపుకున్న వ్యక్తివి నువ్వే. అంటే అమరావతి నిర్మాణం ముందుకెళ్ళడం నీకు ఇష్టం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతంలో తిరుగుతూ పాదయాత్ర చేస్తూ ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిన వ్యక్తివి నువ్వే. ఎలా? నేను అధికారంలోకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీ కన్నా 200 గజాలు ఎక్కువ ఇస్తానని చెప్పింది నువ్వే. అలాగే ఎస్సీ రైతులకి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తానని చెప్పింది నువ్వే. అసలు అమరావతి నిర్మాణం చేయటం చంద్రబాబుకి ఏం తెలుసు, నేను కనుక ముఖ్యమంత్రిని అయితే ఏ విధంగా కట్టి చూపిస్తానో చూడండి అని చెప్పిన వ్యక్తి నువ్వే. అంటే అవన్నీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను కూడా మోసం చేయడం కోసం నువ్వు వాడిన మాటలు. వాటిని నమ్మిన వాళ్ళు, కొంతమంది ఆశపడిన వాళ్ళు నీకు దగ్గరుండి ఓట్లు వేయించారు. ఈ అమరావతిలో కూడా తాడికొండ నియోజకవర్గంలో కూడా మీ పార్టీ అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవిని గెలిపించుకున్నారు.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యలో ఇంకోటి జరిగింది. అమరావతి ప్రాంత ప్రజలనే కాక రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసేటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఇంకోటి నువ్వు చేసింది ఏంటంటే, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద నిబద్ధత లేదు, నేను అమరావతిని నమ్ముతున్నాను, అమరావతిని అభివృద్ధి చేస్తాను కాబట్టి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి తాడేపల్లి ఇల్లు కట్టుకొని ఆ రోజు నీ మంత్రులతో నీ నాయకులందరితో కూడా చెప్పించి ఇది మా జగనన్న నిబద్ధత అని చెప్పింది నువ్వే. మరి అధికారంలో రాగానే 3 రాజధానులు అనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి, అంటే అమరావతిని విధ్వంసం చేయటం నీ ఉద్దేశం, దానికోసం చేయాల్సిన మోసాలు చెప్పాల్సిన అబద్ధాలు అన్నీ చెప్పి అందరినీ మోసం చేసి 3 రాజధానులు అన్నావు. దానికి నువ్వు చెప్పిన కారణం ఏంటి? రాష్ట్రం ఒక్కచోటే అభివృద్ధి చెందితే మంచిది కాదు, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి కాబట్టి రాయలసీమకి అలాగే ఉత్తరాంధ్రకి కోస్తాకి మూడిటికి ఉపయోగపడే విధంగా 3 రాజధాని ప్రతిపాదన తీసుకొస్తున్నావు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఒక అబద్ధపు మాటతో 3 ప్రాంతాల రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు. పోనీ ఆ విధమైన స్టాండ్ తీసుకున్నావా? దాని మీద నిలబడలేదు. మళ్ళీ మన అధికారం పోగానే ఏ రోజైతే అమరావతికి చట్టబద్ధత కోసం పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చిన రోజున 40 పార్టీలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 40 పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తే వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయి మాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిన పార్టీ ఏకైక పార్టీ వైసీపీ పార్టీ. అంటే ఆ రోజు నీకు ఆ చట్టబద్ధత రావటం ఇష్టం లేదు. అక్కడ కూడా అమరావతిపై ద్వేషాన్ని నువ్వు చూపెట్టావు. అదే సమయంలో అక్కడ చట్టబద్ధత జరుగుతున్న సమయంలోనే ఇక్కడ తాడేపల్లిలో ప్రెస్ మీట్ ఒకటి పెట్టి కొత్త పదం మావిగనం తీసుకొచ్చావు. అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మరి నువ్వు ఇంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ 3 రాజధానులు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పిన వ్యక్తి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి మళ్ళీ రాజధాని ఒక ట్రయాంగిల్ గీసి ఇక్కడే రాజధాని అంటే ఆ మిగతా ప్రాంతాల వాళ్ళని మోసం చేసినట్టు కాదా? అలాగే రాజధానిలో నిర్మాణాలు అడ్డుకోవడం కోసం 52,000 మంది పేద ప్రజల్ని ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పి న్యాయ సమీక్షకి వీలు కాని విధంగా దానికి వ్యతిరేకంగా అది న్యాయస్థానాలు నిలబడదని తెలిసి కూడా R5 జోన్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఎక్కడెక్కడో బయట నుంచి అనేక మందిని పిలుచుకొచ్చి వాళ్ళకు ఒక పండగలాగా చేస్తున్నాను, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళని మోసం చేసింది నువ్వు. అంటే అమరావతి విచ్ఛిన్నం చేయడం కోసం, అమరావతి నిర్మాణాన్ని ఆపటం కోసం, అభివృద్ధిని ఆపటం కోసం మొట్టమొదటి రోజు నుంచి నువ్వు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. దానికోసం అందరినీ మోసం చేశావు. నీ పార్టీ వాళ్ళని కూడా మోసం చేశావు. 3 ప్రాంతాల ప్రజలను మోసం చేశావు. 52,000 మంది పేద ప్రజల్ని భూములు ఇస్తున్నాను, సెంటు స్థలాలు ఇస్తున్నానని చెప్పి మోసం చేశావు. ఈ విధంగా అమరావతి ప్రాంత ప్రజలను మోసం చేశావు. సరే, ఉద్యమం సమయంలో 250 మంది చనిపోతే కనీసం ఒక్కళ్ళు కూడా మీ పార్టీ తరఫు నుంచి వచ్చి వాళ్ళని పరామర్శించిన ఇది లేదు. పైగా రైతులు అమరావతి సమస్యకి పరిష్కారం కోసం నీతో అపాయింట్మెంట్ కడితే ఒక్కళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. ఈరోజు నీ కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది అమరావతి రైతుల మీద ప్రేమ? నువ్వు పిలిచిన 15 మంది కూడా వాళ్ళంతా వాళ్ళ నీ దగ్గరికి రాలా. అమరావతి నిర్మాణాన్ని ఆపాలి, అమరావతిలో ఏదో జరిగిపోతుందని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం, ఇక్కడ ఒక ఇష్యూ క్రియేట్ చేయడం కోసం ఈ 15-20 మంది రైతులు నువ్వే నీ తాడేపల్లి ప్యాలెస్ పిలిపించుకొని మీకోసం ఒక కమిటీలు వేస్తున్నాను, లీగల్ కమిటీ ఒకటి, CRDA రైతు పరిరక్షణ కమిటీ ఒకటి అని చెప్పేసి మొదలుపెట్టావు. CRDA అనే పదమే నీకు నచ్చదు. ఎందుకంటే గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు CRDA పేరు మార్చి AMRDA కింద మార్చడానికి ప్రయత్నం చేసింది నువ్వే. అది న్యాయస్థానాలు దాన్ని వ్యతిరేకించాయి కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని CRDA కింద పెట్టాల్సి వచ్చింది. CRDA పేరు మీదే నీకు అంత ద్వేషం ఉన్నప్పుడు ఈరోజు CRDA పరిరక్షణ కమిటీ అని ఒక కమిటీని ఎలా ఫామ్ చేయగలుగుతావు? దాన్ని అడ్డం పెట్టుకొని రైతుల్ని మోసం చేద్దామని ఇంకో చేసిన మోస ప్రయత్నం కాదా ఇది? అంటే అమరావతి నిర్మాణాన్ని ఆపాలి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులను ఆపాలి, ఇక్కడ పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళలో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి. దీనికోసం ఇక్కడ ఏదో ఇష్యూ జరిగిపోతుందన్న దీంతో దాని సపోర్ట్ కోసం ఆ అమాయకులైనటువంటి మా రైతు సోదరులు, ఆ 2 గ్రామాల్లో ఉన్న కొంతమంది రైతు సోదరుల్ని వాళ్ళను మోసం చేశావు. ఈరోజు వాళ్ళని వాడుకుంటున్నావు. అంటే నీ ఒక్క ప్రతి బూటకపు చర్యకి, నీ మోసపు చర్యకి కూడా ఎవరో ఒకళ్ళు వాడుకోవటం, వాళ్ళని బలిపశువులను చేయటం తప్ప ఎవరికైనా, మా అమరావతి రైతులకైనా కానివ్వండి, ఇప్పుడు నువ్వు వచ్చారని ఎవరి సంఘీభావంగా నువ్వు వచ్చానని చెప్తున్నావో ఆ 20 మంది రైతులకైనా ఎవరికైనా నువ్వు న్యాయం చేసావా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రతిసారి అమరావతి మీద ద్వేషాన్ని విలజిమ్తూనే ఉన్నావు. కాబట్టి మేము ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, దయచేసి అమరావతిని విచ్ఛిన్నం చేయాలని ఇన్ని రోజుల పాటు, ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు చేసిన మోస ప్రయత్నాలు ప్రజలందరూ గమనించారు. ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కడు కూడా నీకు అమరావతి రైతుల మీద సానుభూతి ఉంది అంటే నమ్మే పరిస్థితి లేదు. ఇకనైనా ఈ ప్రయత్నాలు మానుకో జగన్మోహన్ రెడ్డి. లేదంటే మొన్న ఏదో కొంతమంది వచ్చారు, 5-6 మీ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ప్రతినిధులు వచ్చారు, వాళ్ళకు కొన్ని వందల మంది రైతులు, మహిళలు సమాధానం చెప్తే వెనక పంపించారు. మరొకసారి ఈ ప్రయత్నం కనుక చేస్తే, మొన్న కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో చెప్తా ఉన్నావు, రేపు నేనే వస్తాను, మళ్ళీ వస్తాను, ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని. వస్తే నీ కర్మ. ఎందుకంటే ఈసారి కనుక వస్తే మొన్న 100 మంది అన్నారు, ఈసారి 1000 మంది. నువ్వు అమరావతికి సంఘీభావం తెలిపి జై అమరావతి అని చెప్తే నేను ఇక్కడ అడ్డుకునే వాళ్ళు ఎవరు, ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ ఏదో మోసాలు జరిగిపోతున్నాయి, తప్పులు జరిగిపోతున్నాయి అని ప్రపంచానికి చెప్పడం కోసం
పెట్టుబడి పెట్టేవాళ్ళలో ఒక అలజడి సృష్టించడం కోసం కనుక మీ ప్రయత్నాలు చేసి నిర్మాణాన్ని ఆపదలుచుకుంటే మాత్రం మేము కాపలా సైనికులుగా అమరావతికి భూములు ఇచ్చిన మా రైతులందరం సిద్ధంగా ఉన్నాం. నీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఉంటుందా ఉండదని చేసినటువంటి ఉద్యమమే కాదు, అమరావతి నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మా అమరావతిని కాపాడుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇంకోసారి ఇటువంటి కుయుక్తులు పన్ని అమరావతి మీద విషం చిమ్మటానికి, అమరావతి నిర్మాణాన్ని ఆపుకోవడానికి మాత్రం దయచేసి ప్రయత్నించద్దు. అది నీ మంచి కోసమే చెప్తున్నాం. జై అమరావతి.